చూస్తాడు, నేను అంతే చూసుకో. నేను 2 చేతులు వదిలేశాడు. దబాలను పడి చచ్చాడు. పడిపోవుటకు ముందు అహంకారపు మనసు నడుచును. ఎగిరెగిరి పడేవాడు ఎప్పటికైనా పడక తప్పదండి. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇవన్నీ హృదయంలో ప్రారంభిస్తున్నాయి. నీ ఆలోచనలో వచ్చినప్పుడే వీటిని నువ్వు ప్రభు దగ్గర తీసుకొస్తే నీకు విడుదల ఉందండి. ఇంకొక మాట ఉంది, అహంభావము, అవివేకము, అజ్ఞానం. మనుషుడు చాలా తెలివిగలవాడు అనుకుంటున్నాడు, దేవుని కంటే తెలివిగలవాడు అనుకుంటున్నాడు. దేవుడికి లెక్క దేవుణ్ణి ఎదిరించేవాడు ఉన్నాడండి. దేవుడికి చెప్పి నీతులు చెప్పేవాడు ఉన్నాడు. దేవుడు ఇలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు అని ఏంటో ఇష్టం వచ్చినట్టుగా దేవుడిని విమర్శించే వాళ్ళని ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. దేవుడు లేడనే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మూర్ఖపు హృదయంలో నుండి, చెడిపోయిన హృదయంలో నుండి వచ్చాయి. మీలో ఏమన్నా ఉన్నాయా? దురాలోచనలు, జారత్వములు, కామాతురతలు, నరహత్యలు, లోభములు, వ్యభిచారములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమనే చెడ్డవన్నీ లోపల నుంచి వస్తున్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఒక చిన్న వ్యాధి లక్షణాలు నీలో కనబడగానే పరుగు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా లేదా? జ్వరం రాగానే దానికి మాత్రం వేసుకుంటున్నావా లేదా? మరి నీ గుండె రోగంతో ఉందండి. నీ హృదయం చెడిపోయి కుళ్ళిపోయి గబ్బు కొడుతుంది. నువ్వు ఎప్పుడైనా పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి హృదయం చెడిపోయిందయ్యా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయ్యా, తప్పుడు నిర్ణయాలు చేస్తున్నానయ్యా, తప్పైన వాటిని ఆశిస్తున్నానయ్యా, పాపంలో ఇరుక్కుపోతున్నానయ్యా, యేసయ్యా నా హృదయాన్ని బాగు చేయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా?